నమశివాయ నమః. ఓం శ్రీమన్నారాయణ. నమో నారాయణ, నమో వెంకటేశ, గోవిందాయ, ఓం రాజరాజదేవి. మన భారతదేశంలో ప్రస్తుతం హిందూ ధర్మం, హైందవ ధర్మం అనేది సన్నగిల్లుతూ ఉంది. ప్రజలందరూ ఈ యొక్క చదువులు, ఉన్నత చదువులని, ఈ యొక్క సంస్కృత, ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా వదిలిపెట్టి గొప్ప చదువులని అమెరికాని, ఇతర దేశాలకు వెళ్తూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వల్ల మన హిందూ ధర్మం వెనకబడిపోతూ ఉంది. ప్రతి ఒక్కరూ మన రామాయణ, భారత భాగవతాల్లో ఉండేటువంటి ధర్మాలని వెనక ఒక రోబోల్లాగా, ఒక ఏదో యంత్రాల్లాగా మనం తయారయ్యి ఈరోజు తల్లిదండ్రులు చూడటం లేదు. తర్వాత మన దేవాలయాల్లో ఈవో వ్యవస్థ వచ్చింది. దీనికి అంతా కూడా పూజారులు కూడా ఈవోలకి సరెండర్ అయ్యి వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద ఉదయం వస్తాను ఈవోకే ముందు నమస్కారం చేయాలి దేవుడి కంటే. మన హిందూ దేవాలయాల్లో మన పూర్వీకులు వందల వేల ఎకరాలు రాసిస్తే అవన్నీ కూడా అన్యాక్రాంతమైనవి క్రమంగా. అందువల్ల ఈరోజు పెద్ద పెద్ద దేవాలయాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా మనం ఈ యొక్క భగవద్గీత అనే పుస్తకాలు కూడా పంచడం లేదు. తర్వాత ఈ విధంగా సన్నగిల్లే ఈ సందర్భంలో హిందువులందరూ కలిసి విజయవాడలో హైందవ శంకారామం అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమాన్ని, హిందూ ధర్మాన్ని నిలబెట్టేందుకు, హిందువుల యొక్క ఆశయాలు, హిందువుల యొక్క ధర్మాలని, వాళ్ళ యొక్క కోరికల్ని బయట పెట్టి అవి విజయవంతం చేసేందుకు ఒక బల ప్రదర్శన, హిందువుల యొక్క బల ప్రదర్శన, హిందువుల యొక్క ఐక్యతను సాధేందుకు హైందవ శంకారావాన్ని జనవరి 5 విజయవాడలో నిర్వహిస్తున్నారు. హిందువులందరూ వచ్చి అక్కడ ఎప్పుడైతే మనం పాల్గొంటామో ఈ గవర్నమెంట్ దాన్ని గౌరవించి హిందువుల యొక్క బలాన్ని చూసి మనం కోరినటువంటి డిమాండ్స్, దేవాలయాలు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి, దేవాలయాల్ని పరిపాలన చేసేది ఆ గ్రామంలో ఉండే భక్తులే నిర్వహించాలి. కానీ దీంట్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు, గవర్నమెంట్ ప్రమేయం ఉండకూడదు. ఈ ఎవరైతే అన్యాక్రాంతమైనయో దేవాలయ భూములు అవన్నీ వెనక్కి కూడా తీసుకొని ఇవాళ ధూపదీప నైవేద్యాలని యాచించి దండుకొని గ్రామాలలో చాలా మంది ధూపదీప నైవేద్యాలని యాచించి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక జిల్లాలో ఎన్నో వేల ఎకరాలు అన్యాక్రాంతమైంది. తర్వాత డీజీలు అనే సంస్కృతిని వదిలేయాలా, తర్వాత దేవాలయాల్లో తాగి వచ్చిన వాళ్ళ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి, హిందూ ధర్మాన్ని పెంపొందించాలి. ఇవన్నీ కూడా రేపు అక్కడ జరగదు. ప్రతి హిందూ కుటుంబం వాళ్ళు ఉండే ఆ గ్రామంలో ఉండే దేవాలయానికి కుటుంబ సమేతంగా వారానికి ఒకసారి వెళ్ళి కుటుంబ సమేత దర్శించాలి. దేవాలయాలకు ఎక్కువ మంది రావడం లేదు. ఏదో కార్యక్రమం జరిగితే సంఘాలు ఇస్తున్నారా కానీ దేవుణ్ణి దర్శించాలి. రామాయణ, భారత భాగవతాలు వినాలి. దానిలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి, దేవతల యొక్క పేర్లు, దానిలో ఎంతో అమూల్యమైన శక్తి ఉంది, బీజాక్షరాలు ఉన్నాయి. ఎవరైతే ఈ రామాయణ భారతాలు యూట్యూబ్లో వింటారో వాళ్ళకి లోపల వ్యాధులు నశిస్తాయి, మంచి మనసు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అందువల్ల ఇవన్నిటినీ రేపు అక్కడ హైందవ శంకారామంలో కొన్ని నియమాలు, ధర్మాలన్నీ కూడా రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ పాటించి అక్కడ చేస్తారు, దిశానిర్దేశం చేస్తారు. ఎక్కువ సంఖ్యలో ఊర్ల నుంచి, వారాల నుంచి వేలాది మంది, లక్షలాది కదిలాలని మేము ఈ సంఘం, ఈ యొక్క ఆధ్యాత్మిక ఐక్య వేదిక నుంచి అందరినీ కోరుతున్నాము.